यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। भोगान् भुक्ता वयमेव भुक्तास् तपो न तप्तं वयमेव तप्तः कालो न यातो वयमेव यातास् तृष्णा न जीर्णा वयमेव జీర్ణాః। ఆత్మస్వరూపులారా, ఈరోజు మనం ఆధ్యాత్మిక సత్సంగంలో అంతర్గత శుద్ధి, ఆ పరమాత్ముని యొక్క ప్రాప్తి, నిరంతరము ఈ జీవేశ్వరులు పిండమునందు మిత్రులుగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు సాక్షాత్కారము జీవుడు చేసుకోలేకపోతున్నాడు అనే విషయం మీద మనం చర్చించుకుందాం. బ్రహ్మాండమున చైతన్య శక్తి ఉంది, అటులనే పిండమున కూడా చైతన్య శక్తి ఉంది. మనము ఆధ్యాత్మిక మార్గములో పూర్ణ సుఖమును తీసుకోవాలన్నా, పూర్ణ విజయం సాధించాలన్నా మనకు జ్ఞానము చాలా అనివార్యంగా ఉంది. ఒకటి మనమందరము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము అధర్మ మార్గములో సుఖమును తీసుకోవద్దు, అధర్మ మార్గముతో కూడుకున్న దుఃఖాన్ని కూడా మనం తీసుకోకూడదు. ఈ రెండు పదాలు మనకు చాలా అర్థమైనట్టు అర్థం కానట్టుగా ఉన్నవి. అటులనే మనం అధర్మ సుఖాన్ని ఇతరులకు ఇవ్వకూడదు, అటులనే అధర్మ దుఃఖాన్ని కూడా మనం ఇతరులకు ఇవ్వకూడదు. మనం స్వయముగా అధర్మముతో కూడుకొని ఉన్న సుఖాన్ని తీసుకోవద్దు, అటులనే మనము స్వయముగా అధర్మంతో ఉన్న దుఃఖాన్ని కూడా మనం తీసుకోవద్దు. ఇది ఎప్పుడైతే మానవుడు అభ్యసిస్తాడో ఈ లోతైన ఈ రెండు విషయాలనే, అధర్మమైన సుఖము తాను తీసుకోవద్దు, ఇతరులకు ఇవ్వద్దు, అధర్మమైన దుఃఖము తాను అనుభవించొద్దు, ఇతరులకు ఇవ్వకూడదు అనే ఈ రెండు విషయాలని గనక మనం గమనించగలిగితే, అర్థం చేసుకోగలిగితే జీవితంలో మనం చాలా సుఖముగా ఉండగలుగుతాం. ఉదాహరణకి ఒక కథ చెప్పి మన అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఒక గుడి యొక్క నిర్మాణము జరుగుతుంది. ఆ గుడి దగ్గర అనేక విగ్రహాలు చెక్కబడుతూ ఉన్నవి. అప్పుడు ఒక సాధువు ఆ స్థలానికి వెళ్ళి మొదటి వ్యక్తిని, అంటే ముందు ఎవరైతే అగుపడ్డారో అతన్ని అడుగుతూ ఉన్నాడు, ఇక్కడ ఏమి జరుగుతుంది? నేను యాత్ర ప్రారంభించేటప్పుడు ఈ దిశగానే వెళ్ళినా, అలా వెళ్తున్న సమయంలో నాకు ఇక్కడ ఎటువంటి ఈ చలనము లేకుండే, ఈ క్రియలు అగుపడలేదు, ఈ రాళ్ళు, ఈ కుప్పలు, మనుషులు నాకెవరు కూడా తటస్థింపబడలేదు. కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఇంత పెద్ద సందడి చూస్తున్నాను, ఇక్కడ ఏమి
కట్టడాలు జరుగుతున్నవి అని అడుగుతాడు. అడిగితే మొదటివాడు నన్ను అడగకు, నాకేం తెలియదు అని చిరాకు పడుతూ సమాధానం ఇస్తాడు. ఇక సాధువు కాస్త ముందుకు వెళ్తాడు. రెండో వాణ్ణి అంటే ఇంకా రెండో వ్యక్తిని కలుస్తాడు. అతన్ని కూడా ఇదే ప్రశ్నిస్తాడు. రెండో వాడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాడంటే, ఇక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, నేను మాత్రం మా యజమాని రమ్మన్నాడు, ఎంతవరకు ఈ విగ్రహాన్ని చెక్కాలో చెక్కుమంటున్నాడు, నేను చెక్కుతున్నాను, సాయంత్ర సమయానికి నాకు కూలి ఇస్తారు, నేను దాంతో నా పొట్ట నింపుకుంటున్నా, నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ తెలియదు అని అతను మౌనంగా నిదానంగా సమాధానం ఇచ్చాడు. అంతే ఇచ్చేశాడు. ఆ తర్వాత అతను ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆ వ్యక్తిని అడుగుతాడు ఇదే ప్రశ్న, ఇక్కడ ఏమి జరుగుతుంది అని. అతను మాత్రం తన పనిని ఆపేసి చిరునవ్వుతో సమాధానం ఇస్తూ, ఇక్కడ గుడి యొక్క నిర్మాణము జరుగుతుంది, మేము విగ్రహాలను చెక్కుతున్నాము అని. మరి అదేంటి, నీకు ఇంత కఠినమైన పని చేస్తూ ఉన్నప్పుడు నీకు చిరాకు లేదు, ఎంత చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తున్నావు, ఎంత ప్రసన్నంగా ఉన్నావు, దీనికి కారణం ఏమిటి అని సాధువు ఆ శిల్పకారుణ్ణి అడుగుతున్నాడు. అతను చాలా ప్రసన్నంగా ఒకే సమాధానం చెప్తున్నాడు. నేను నా బాల్యకాలము నుండి మా గ్రామస్తులు చాలా వృద్ధులు అయినా కూడా ఏదైనా పండుగ వచ్చినప్పుడు గుడికి వెళ్ళాలి అంటే చాలా దూరము నడిచి వెళ్ళేవారు, లేదా ఏదన్నా సదుపాయాలు తీసుకొని వెళ్ళేవారు. నేను ఆ కష్టాన్ని బాల్యం నుండి చూస్తున్నా. కానీ నేడు మా గ్రామ పెద్దలు ఆ విధమైనటువంటి గుడిని మా ఊర్లోనే ఏర్పరచుకుంటున్నారు. నాకు ఈ వార్త విని, అంటే ఇక మా గ్రామస్తులకి దైవ దర్శనము జరగడానికి యాతనలు అనుభవించాల్సిన అవసరం ఉండదు. అటువంటి పవిత్రమైన ఒక కార్యానికి నేను శిల చెక్కుతున్నాను. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంత తొందరగా పూర్తవుతే నా గ్రామస్తుల యొక్క ముఖములో నేను ఆ చిరునవ్వు చూస్తాను. అందుకే నేను అలసిపోయినప్పుడు పడుకుంటున్నాను. ఇంతే సమయము, ఈరోజు ఇంత ఈ పని చెయ్యాలి అనుకోవడం లేదు. ఈ విగ్రహాలు తొందరగా తయారైపోయి ఈ మందిరం యొక్క నిర్మాణము జరిగితే నాకు అదే సంతోషము, నాకు అలసట అనేది లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు అదే పని చేస్తూ ఉన్నప్పటికీ ఒకరేమో సమాధానము తలతిక్కగా ఇచ్చారు, రెండో వాడేమో నాకేమి తెలియదు, నాకు కేవలం కూలి వరకే పరిమితమయ్యాడు, మూడో వాడేమో తెలుసుకొని దాని వలన కలుగుతున్న లాభాలని పరిశీలించి ఎంత శ్రమ చెయ్యవలసి వచ్చినా కూడా అలసట అనుకోకుండా చేస్తున్నాడు. ఎందుకు అంటే తన గ్రామములో బహుకాలము నుండి లేనటువంటి ఒక మందిరం యొక్క నిర్మాణము జరగబోతుంది అన్న అవగాహనతో ఆ పని చేస్తున్నాడు గనక అతనికి చాలా సంతృప్తిగా ఉంది. ఇప్పుడు ఈ కథని మనము మన పైన అన్వయించుకుందాం. వేదములో ఒక చక్కటి మంత్రం వస్తుంది. ఆత్మా గిరో రతిరివాస్తు సుతేషు గిర్వనః అభిత్వా సమనోషత గావో వత్సం న ధేనవః అంటాడు. అంటే మనము ఈ మానవ జీవితములో ఈ పిండమున గల సామర్థ్యాన్ని, ఈ పిండమును మనము ప్రాప్తింపజేసుకున్నటువంటి గొప్పతనాన్ని గనక మనం తెలుసుకొని ఈ శరీరాన్ని గనక మనం ఉపయోగించుకుంటే మనము అధర్మమైనటువంటి సుఖము కానీ అధర్మమైనటువంటి దుఃఖము కానీ మనం తీసుకోము. అటులనే ఇతరులకు అధర్మ సుఖాన్ని ఇవ్వము, అధర్మముతో కూడుకున్న దుఃఖాన్ని కూడా ఇవ్వం మనం. ఎప్పుడైతే మనము మన
శరీర రహస్యాలను, శరీరం యొక్క గొప్పతనాన్ని, అనగా ఈ శరీరములో ఉన్నటువంటి సాధనాలు, వీటిని మనం ఒక చోట ఇంద్రియాలు అంటాము, ఒక చోట మనము గుర్రములు అన్నాము, ఇలా దీనికి అవయవాలు అంటాము. ఇలా ఎన్నో పేర్లు గల ఈ మానవ శరీరము, దీని యొక్క ప్రాముఖ్యత మనము తెలుసుకున్నట్టయితే, దీని యొక్క గొప్పతనాన్ని గనక మనము గ్రహించినట్టయితే, మనము ఈ దేహములో ఉన్నంత కాలము చాలా ప్రసన్నముగా, ఆనందముగా మనం ఉండగలుగుతాం. ఇప్పుడు ఎలా ఆ శిల్పకారుడు ఆ మందిరాన్ని చెక్కేటప్పుడు అలసట అనుకోలేదు, ఎందుకు? ఆ గ్రామములో ఒక అందరికీ ఉపయోగపడే నిర్మాణం జరుగుతుంది అని ఒక అవగాహన తనకి వచ్చింది గనుక. అటులనే చాలా మంది మాకు ధ్యానం కుదరదండి, మేము ధ్యానములో ఏకాగ్రత సాధించలేకపోతున్నాం, మిగతా విషయాలలో మాకు చాలా శ్రద్ధ ఉంటుంది, ఆ సమయంలో మాకు ఎటువంటి ఆలోచనలు మదిలోకి రావు, కానీ ధ్యానంలో కూర్చోగానే చాలా విషయాలు మాకు గుర్తొస్తూ ఉంటవి, మేము చెయ్యలేకపోతున్నాము అని ఈ విధముగా అనేక రకాలుగా సాధన మార్గము నుండి విముఖులైన వారిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనం గమనిస్తున్నామా, మనము ఈ రోజుల్లో శరీరానికి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా మనం ఉదయకాలము భ్రమణం చెయ్యాలి, కొన్ని ఆసనాలు వేసుకోవాలి అనుకుంటాం. కానీ ఆ ఆసనాలను కూడా మనము సమూహములో వేసే ప్రక్రియను అభ్యసించాం. అది కూడా విభిన్న గురువుల ద్వారా నేర్చుకుంటున్నాం. కానీ మీరు గమనించినట్టయితే మనము ఈ శారీరక వ్యాయామాముని కూడా ఏకాంతములో కూర్చొని ఒక్కొక్క అవయవాన్ని నెమ్మదిగా మనము ఒక భుజంగాసనమే తీసుకోండి, గోముఖాసనమే తీసుకోండి, ఏదైనా మనం ఒక ఆసనము చేసేటప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ బహిర్గతమై చేసినట్టయితే దానితో మనం లాభాన్ని పొందలేము. మనం మన శరీరములోని ప్రతిక్రియను తన్మయత్వము చెంది అందులో లీనమై నెమ్మదిగా మనము చెయ్యగలిగితే అప్పుడు ఆ సమయంలో మీరు గమనించండి, మనం ఒకే ఆసనం మీద కనీసం 1 నిమిషము వరకు లేదా అర నిమిషము వరకు మనం ఉండగలిగితే, అది మౌనంగా చెయ్యగలిగితే, మౌనంగా శరీరాన్ని మనం త్రిప్పుకుంటూ చేసినట్టయితే, మీరు రెండు గమనించండి. ఒకటి మాట్లాడుతూ సమూహంలో చెయ్యండి, ఇంకొకసారి వ్యక్తిగతంగా అదే ఆసనాలు నిదానంగా చెయ్యండి. అలా చేసిన తర్వాత మీ మానసిక స్థితిని చూసుకోండి. మనం ఎప్పుడైతే మన శరీరానికి సంబంధించిన క్రియలను ఆస్వాదిస్తూ పరిశీలన చేస్తాము, అప్పుడు ఈ శరీరము తేజోవంతముగా, ఆరోగ్యవంతముగా, బలముగా దృఢమవుతూ ఉంటుంది. కానీ చాలా మంది మాకు అక్కడికి వెళ్తేనే బద్ధకం ఉండదు, ఇంట్లో చెయ్యాలంటే బద్ధకము అని ఇలా మనం అనేక రకాలుగా, అంటే ప్రతి దాన్ని మనం సమూహంలో చేసి అభ్యాసం చేసుకుంటున్నాం. కానీ ప్రాణాయామము, శారీరక వ్యాయామాలు, ధ్యానము, స్వాధ్యాయము, ఇవి ఎంత మనకి మనము ప్రేమించుకుంటూ చేస్తే
అంత తక్కువ సమయంలో మనం ఎక్కువ లాభాన్ని పొందుతాం. సరే, ప్రారంభములో మనకు అభ్యాసం లేనప్పుడు గురువుని ఆశ్రయించడము, ఆ దినచర్యలో ఆ విధమైనటువంటి ప్రక్రియ అలవాటు పడడానికి మనం దీన్ని తీసుకోవడంలో తప్పు లేదు. కానీ అదియే అభిరుచిగా ఎవ్వరూ మార్చుకోకూడదు. దానికి మనం బానిసగా ఉండకూడదు. ఈ పిండమున ప్రతి ఒక్క అవయవము మన చక్షురాది ఇంద్రియాలతో, మనం అంతర్గత ఆలోచనలతో, అంతర్గత మనస్సు అనే దర్పణముతో పరిశీలించుకుంటూ చేస్తూ ఉంటేనే మనకు ఈ దేహం యొక్క అస్తిత్వం అర్థమవుతుంది. అందుకే ప్రారంభమున స్థూల దేహము నుండి మనము ప్రారంభిస్తూ, మనము ముందు ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మీరు పతంజలి ఏదైతే అష్టాంగ యోగం ఉందో అక్కడ కూడా చూడండి, యమ నియమ ఆసన అన్నాడు. అంటే ముందు మనము స్థూల శరీరం గురించి ఆలోచిస్తాం. ఆసన బద్ధులమైపోతాం. మనం ఒక ఆసనాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఆసనము అంటే అది మన స్థూల దేహము సంబంధించింది ఉండొచ్చు, స్థూల దేహానికి ఆధారము చేసుకున్న ఆసనము ఉండొచ్చు. ఈ రెండు జాగ్రత్తగా ఉన్నప్పుడే, ఈ రెండింటి మీద మనకు మంచి అవగాహన ఉన్నప్పుడే మనం ప్రాణాయామము చెయ్యగలుగుతాము. ఇక్కడ ఒక గోమాత తన స్తన్యముల యందు దుగ్ధము నింపుకున్న తర్వాత ఆ గోమాత ఎవరికి ఆకర్షింపబడుతుంది అంటే, దాని ఎదురుగా పచ్చని గడ్డి ఉన్న తన యజమాని గొంతు దగ్గర ఎంత ప్రేమ చేస్తున్నా, మనము గోమాత ఆ స్తన్యపానములతో ఉన్నప్పుడు గమనించినట్టయితే దూడ వచ్చే వరకు గోమాత చాలా ఆతృత పడుతూ ఉంటుందంట. తన దూడ వచ్చిన తర్వాత ఆ దూడ యొక్క స్పర్శతో అప్పుడు అది భావోకురాలై ఆహారాన్ని తీసుకుంటూ కూడా అది తన దూడ వైపు చూస్తూ చాలా ఆనందముగా తన దూడను వెనుక తోక నుండి, ముందు భాగము నుండి ఎవరు కూడా తన దూడకు నష్టము చెయ్యకుండా అది రక్షించుకుంటూ ఉంటుంది. ఆ సమయమున మీరు గమనించినట్టయితే అదే విధముగా ఈ జీవుడు కూడా ఈ శరీరం పట్ల అంతే ప్రేమతో ఉండాలి అంటాడు. ఎలా ఆవు తన దూడను ప్రేమిస్తుందో, సమర్పణ భావనతో ఉంటుందో, ఆకర్షింపబడి ఉంటుందో, మనము కూడా ఈ స్థూల దేహము పట్ల చాలా చక్కటి అవగాహనతో ఉండాలి. ఇది నాకు చాలా విలువైన రథం, ఇందులోని ప్రతి సాధనం, దీని ద్వారా నేను గడుపుతున్న ప్రతి నిమిషం, దీని ద్వారా నేను భుజిస్తున్న ఏ ఆహారమైనా సరే, ఆలోచనలైనా సరే, ఏవైనా సరే, ఇవి నాకు చాలా విలువైనవి. నేను వీటిని అంటే ఈ దేహములో ఉన్న సమయాన్ని అనగా కనురెప్ప మందము కూడా నేను వ్యర్థముగా స్వీకరించను, అలాగే నా సమయాన్ని నేను వ్యర్థము చేసుకోను అని ఎప్పుడైతే మనం ఈ ధారణలోకి వస్తామో అప్పుడే మనం దేహాన్ని ఆరోగ్యంగా కాపాడుకోగలుగుతాం. దీనికి మనము అధర్మయుక్త దుఃఖాన్ని కూడా ఇవ్వం. ఈ అధర్మ యొక్క దుఃఖం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి చూడండి, మీ గర్భముననే ఆ శిశువు జన్మించాడు, మీ యొక్క ఒడిలోనే పసివాడు పెద్దవాడవుతాడు, పెరుగుతాడు. అలా బీజము నుండి నడక వచ్చే వరకు తల్లి చేస్తున్నటువంటి ఉపకారము అవర్ణనాతీతం. దానికి మనం ఇక్కడ శబ్దాలు లేవు మన యొక్క శబ్దకోశములో. ఆ తల్లి, ఆ తండ్రి, ఒక ధార్మికుడైన గురువు ఆ శిల్పమును చెక్కినట్టుగా మానవ జీవితాన్ని చెక్కి తీర్చిదిద్ది
ఎలా అంటే ఒక పంకజం అనగా బురద నుండి వచ్చినటువంటి ఆ పుష్పము పద్మావతి అమ్మగారి పాదాల వరకు ఎలా వెళ్తుందో అదే విధంగా మూత్రస్థానము నుండి ప్రవేశించినటువంటి ఈ జీవాత్మ తల్లి తండ్రి గురువుల యొక్క సంయోగముతో పరంధామమైన మోక్షాన్ని కూడా అది పొందుతుంది అంటే వీళ్ళ యొక్క శ్రమ ఎంత గొప్పదో అది అవర్ణనాతీతం. కానీ తన గర్భము నుండి తన గర్భమునందు నవమాసాలు ఉన్నటువంటి శిశువు యొక్క ఉదరము నిండిందా, ఎక్కువైందా, తగ్గిందా అనేది ప్రపంచంలో ఏ తల్లి అయినా చెప్పగలుగుతుందా? అది శిశువుకి మాత్రమే అర్థమవుతుంది. కేవలము తను ప్రతిరోజు తినిపించే ఆ ప్రక్రియ ద్వారా ఒక అనుమానం వేస్తుంది, ఇంతవరకు ఇంత తింటే వీడి కడుపు నిండుతుంది అని ఒక అంచనా వేస్తుంది. గాని సంపూర్ణముగా తల్లి కూడా ఆ స్థితిని వర్ణించలేదు. అది శిశువుకే అర్థమవుతుంది. నేను ఈరోజు ఆహారం ఎక్కువ తీసుకున్నానా, తక్కువ తీసుకున్నానా, సరిపోయిందా అనేది శిశువునకు మాత్రమే అర్థమవుతుంది. అంటే తల్లి గర్భము నుండి వచ్చినటువంటి ఆ తల్లికే తన శిశువు యొక్క ఆకలి కొలత పరిణామము ఎంత పెట్టాలో తెలియనప్పుడు మీకు విద్యాలయంలోనో లేకపోతే మీరున్నటువంటి గృహ సన్నిధిలో ఏ బంధుమిత్రులైతే ఉంటున్నారో వాళ్ళకి మీ మానసిక ఆలోచనలు, మీ అంతర్గత స్థితిని వాళ్ళెలా తెలుసుకోగలుగుతారు? మీ మనస్సులో వర్తమానములో ఎటువంటి భావాజ్వాలాలు ఉన్నవి, మీ లక్ష్యం ఏమిటి, మీరు ఆలోచిస్తున్న విధానం ఏమిటి, మీరు ఈ కార్యం చేయడంలో ఎందుకిలా ఆలోచించారు, ఇదంతా ఒక రూపమిచ్చే శక్తి. మనమంతా ఇతరులకు ఎందుకు ఇస్తున్నాం? అలా ఇతరులు ఆ అంచనా వేసి వాళ్ళు మన ఆలోచనకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు మనం వాటికి ప్రభావితం అవుతున్నాం. ఎంత ప్రభావితం అవుతున్నామంటే ఆ రోజు మనకు మానసికంగా ప్రశాంతంగా ఉండదు, బౌద్ధికంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నాం, శారీరకమైన శ్రమని కూడా మనం ఆపివేస్తున్నాము. ఇది అధర్మ దుఃఖము అంటారు. అనగా ఎదుటి వ్యక్తి యొక్క మాటలకు, చేష్టలకు ఎలా నువ్వు ప్రభావితుడవుతున్నావు, అది అధార్మిక దుఃఖం. నీ కడుపు లోపల ఎంత ఆకలి ఉందో, నీకు ఎంత ఆహారము కావాలో జన్మనిచ్చిన తల్లియే తెలుసుకోలేని స్థితిలో ఉంది. ఇంత రహస్యం ఉంది లోపల. అంటే ఒక ఆకారము, ఇంత ఆహారము, ఈ రుచి, ఈ విధంగా నమలడము, ఇంత స్థూల జ్ఞానము ఉన్నప్పటికీ కూడా శిశువు యొక్క ఉదరము ఎంతవరకు నిండింది, అది ఎక్కువైందా తక్కువైందా తెలియని ఈ రహస్య సమాజములో ఈ సమాజము మన పైన వేస్తున్నటువంటి అంచనని అది మనము స్వీకరించి మనకి మనము దుఃఖింపజేసుకోవడం, ఇది కూడా అధర్మ దుఃఖమే అంటాడు. అందుకనే ఈ అధర్మ దుఃఖము నియంత్రింపబడాలి అన్నా, జీవన విధానములో మనం ప్రతిరోజు సుఖశాంతిగా చాలా సంతోషముగా గడపాలన్నా ముందు మనకు మన పట్ల పూర్ణ విశ్వాసం ఉండాలి, మన పట్ల మనకు పూర్ణ అవగాహన ఉండాలి. నేనెవరు, నేను ఏమి తెలుసుకోవడానికి ఈ లోకానికి వచ్చాను, నాకు లభించిన ఈ అమూల్యమైన సమయము, నాకు లభించిన ఈ మంచి అవకాశాన్ని నేను నా ఆత్మ ఉద్ధరణ కోసం ఉపయోగించుకుంటున్నానా, లేదా ఆత్మ ఉద్ధరణ అనేది పక్కన పెట్టి ఉద్ధరింపబడుతున్నాను అని చాటి చెప్పుకోవడానికి నేను జీవిస్తున్నానా అనేది ఎవరికి వాళ్ళమే మనం గమనించుకోవాలి. అనగా ఆత్మ ఉద్ధరణ వేరు,
ఉద్ధరణ జరుగుతుంది అని శబ్ద జ్ఞానము ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ తెలియజేయడం వేరు. మనం అంత లోతుగా వెళ్తూ ఉండాలి అంటాడు. ఎలా గోమాతకి తన బిడ్డ పైన ఆకర్షణ ఉందో ఆత్మకు కూడా ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనస్సు ద్వారా తనని తాను ఆకర్షింపజేసుకోవాలి. ఈ ఆత్మ అల్ప జ్ఞాని, అల్ప సామర్థ్యం ఉంది, భ్రాంతి జ్ఞానములో పడుతూ ఉంటాడు. అందుకనే ఒక సమర్థవంతుడైన నతుల్య, అతనికి తుల్యుడు ఈ లోకముల మరొకడు లేడు. ఇప్పుడే కాదు, కల్ప కల్పాంతరాలయందు కూడా ఆ పరమాత్మనికి తుల్యుడు మరొకడు జన్మించడు. న ద్వితీయో న తృతీయో న చతుర్థో న పంచమ న షష్టో న సప్తో, స ఏక ఏవ, అతను ఒక్కడే. ఆ పరమాత్ముడు ఎంత సమర్థుడు అంటే ఈ సృష్టి కార్యాన్ని మూలరూప ప్రకృతి నుండి కార్యరూప జగత్తుకు మారుస్తున్న సమయములో కానీ ఎవ్వరి సహాయం తీసుకోలేదు. ఈ వింత విస్తారంగా కార్యరూప జగత్తు జరుగుతుందే, ఆ మూల కణాల నుండి ఒక రూపంగా మార్చుతున్న సమయంలో కూడా పరమాత్ముడు ఎవ్వరి సహాయం తీసుకోలేదు. అంతటి సమర్థుడు ఆ పరమాత్ముడు. ఆ తర్వాత గోళాంతరాల యందు, గ్రహాల యందు, ఖండాంతరాల యందు జీవులు నివసిస్తున్నారే, ఆ సర్వ జీవులు కూడా ఎటువంటి కర్మలు చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి తెలుసుకోమని కూడా ఎటువంటి దూతల్ని కూడా పరమాత్ముడు తయారు చేయలేదు. జగత్తునకు అతనే అధిపతి అయి, అతనే కుమ్మరివాడై జగత్తు యొక్క నిర్మాణము చేశాడు. ఆ జగత్తున అసంఖ్యాక జీవులు, అనగా పరమాత్మని దృష్టిలో జీవుల సంఖ్య ఉంది, కానీ జీవుల దృష్టిలో జీవుల సంఖ్య లేదు. అటువంటి అసంఖ్యాక జీవులు ఎక్కడ, ఏ గ్రహమున ఏ కర్మలు చేస్తున్నారు అని నిరంతరము పరిశీలించి న్యాయబద్ధముగా దయరూపముతో కర్మఫలాలను ప్రసాదిస్తున్నాడే. ఆ కర్మఫలాలను ప్రసాదించేటప్పుడు కూడా మానవుడి ద్వారా ఎటువంటి సహాయము తీసుకోవడం లేదు. చివరికి ఎంత గొప్ప సాధువులైనా సరే భూలోకములో వాళ్ళ సాధన, వాళ్ళ తపస్సు చాలా గొప్పది, మహాప్రభావం పడుతుంది. మహర్షి దయానందుని యొక్క ప్రభావం చూడండి, బుద్ధుంది చూడండి, రమణ మహర్షి చూడండి, విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి. మనం రామాయణ కాలంలోకి వెళ్తే ఆ విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు దశరథ మహారాజ్ చాలా ప్రసన్నంగా ఉన్నాడు. విశ్వామిత్రుడు రాగానే పులకించిపోయి స్వాగతం పలుకుతున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు అంటున్నాడు, ఓ దశరథ, నీవు నృపశ్రేష్ఠుడవు, అంటే మానవుల్లో గొప్పవాడివి నీవు. ఎందుకంటే వశిష్ఠుడు లాంటి తపస్వికి నీవు యజమానివి. అంటే అంత గొప్ప వశిష్ఠుడు నీకు, అంటే ఆ వశిష్ఠుడు నీ చేత అగ్నిహోత్రం చేపిస్తున్నాడు అంటే నువ్వు ఎంత గొప్ప ఆత్మవో నాకు తెలుసు అంటున్నాడు. అంటే విశ్వామిత్ర మహర్షి కానివ్వండి, వాల్మీకి, యాజ్ఞవల్క, ఎంతమంది ఋషులు ఈ లోకములో జన్మించారో వాళ్ళకు ఎవరైతే శిష్యులయ్యారో ఆ శిష్యుల యొక్క చరిత్రను కూడా పరమాత్ముడు ఆ గురువులను అడిగి కర్మఫలాలను నిర్ణయించడం లేదు, స్వయముగా పరమాత్ముడు పరిశీలన చేస్తున్నాడు. మరి అంతటి గొప్ప బల పరాక్రమ సమర్థుడైన పవిత్రుడైన పరమాత్ముడు ఈ జీవుని యొక్క సామర్థ్యము తెలుసుకుని, ఈ జీవుని యొక్క శక్తి తెలుసుకుని ఎంత సమర్థవంతమైన ఇంద్రియాలను, సమర్థవంతమైన బుద్ధిని, మనస్సుని, చిత్తమును, అహంకారమును ఇచ్చాడో చూడండి. ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము ఒక సమర్థవంతుడైన కుమ్మరి వాడి ద్వారా నిర్మాణము చేయబడిన పదార్థాలు ఇవి. ఎందుకు అంటే జీవుని యొక్క సామర్థ్యం చాలా స్వల్పమైనది.
జన్మ జన్మాంతరాల నుండి ఎన్నో రకాల సంస్కారాలను, కోరికలను కూడబెట్టుకుంటూ పర్వతములాగా ఈ మానవ జీవితానికి వచ్చాడు. ఈరోజు మనం పరమాత్మని దర్శించుకోలేకపోతున్నాము అనంటే అక్కడ పరమాత్మని యొక్క వెలుతురు లేదని కాదు, అక్కడ పరమాత్మని యొక్క వెలుతురు ఉంది. కానీ జీవుడు ఎందుకు దర్శించుకోలేకపోతున్నాడు అనంటే జన్మ జన్మాంతరాల నుండి ఏవైతే సంస్కారాలను, కోరికలను, స్మృతులను కూడబెట్టుకున్నాడు అంటే అక్కడ జీవుడు చిట్టి ఎలుక కంటే కూడా చిన్నగా ఉన్నాడు. కోరికలు, అజ్ఞానము, భ్రాంతి జ్ఞానము ఇవన్నీ పర్వతం వలె ఉన్నవి. ఆ పరమాత్మని యొక్క ప్రకాశము జీవుని మీద పడాలి అంటే ఆ ప్రకాశం అక్కడ వెలుగుతూనే ఉంది, అది నిరంతరము వెలుగుతుంది. ఎవరైనా సూర్యుడు ఇప్పుడు ఎవరైనా చీకటి ఇప్పుడు మనం అందరం ఉపయోగించుకుంటే ఇప్పుడు దినం మాయమైందా అంటే దినం మాయం అవ్వదు, దినం అక్కడే ఉంటుంది. కానీ రాత్రి దాన్ని ఆక్రమించుకొని ఉంది. ఈ ఆక్రమణ వలన మనకు దినం అగుపడ్డం లేదు. అదే విధంగా మనము ఉదయం చూసినట్టయితే చీకటి ఎక్కడికో వెళ్ళదు, చీకటి ఉన్న చోటనే ఉంటుంది. కానీ సూర్య కిరణాల యొక్క తేజస్సు ఎంత ప్రభావితము చేసింది అంటే మనం ఆ చీకటిని చూడలేకపోతున్నాం, ప్రకాశాన్నే చూడగలుగుతున్నాం. అటులనే ఈ పిండమున పరమాత్మని యొక్క ప్రకాశం ఎల్ల వేళలా వెలుగుతూనే ఉంటుంది. కానీ ఆ సాధువుకు ఎందుకు అది సాక్షిభూతమైంది? అతను ఎందుకు సాక్షాత్కారం చేసుకోగలిగాడు? పరమాత్ముడు సర్వ మానవ జీవితంలో, సర్వ మానవుల యొక్క హృదయాలలో ఎలా దయానందుని యొక్క హృదయములో వెలుగొందాడో, ఎలా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఎంతమంది సాధువులు, తపస్సులు, యోగులు, యోగ పుంగవులు ఆ పరమాత్ముని యొక్క తేజస్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకున్నారో అంతే శక్తితో నేడు మనందరి పిండమున కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఏ వ్యత్యాసం లేదు. కానీ వాళ్ళు ఎందుకు దర్శించుకోగలిగారు? అది వాళ్ళకి ఎందుకు సరళమైంది, మనకెందుకు కష్టమవుతుంది అంటే ఇక్కడ పరమాత్ముడో లేక పరమాత్ముని యొక్క ప్రకాశములో లోపము కాదు. అటులనే రాముడి ఆత్మకు ఎంత సామర్థ్యం ఉందో, కృష్ణుడి ఆత్మకు ఏ సామర్థ్యం ఉందో ఈ రోజు మన ఆత్మకు కూడా అదే సామర్థ్యం. జీవాత్మల సామర్థ్యాలు కూడా వేరుగా ఉండవు. కానీ ఆ శ్రీరామచంద్ర ప్రభువులు కానీ, కృష్ణుడు కానీ, దయానందుడు కానీ, వశిష్ఠ మహర్షి కానీ, విశ్వామిత్రులు కానీ, గార్గి, మైత్రేయి, ఇలా ఎంతో మంది శాస్త్రవేత్తలు, అది ఆధ్యాత్మిక మార్గంలో కానివ్వండి, ఖగోళ విద్యలో కానివ్వండి, భూగర్భ విద్యలో కానివ్వండి, ఎవరైతే శాస్త్రజ్ఞులు అవుతున్నారో వాళ్ళ ఆత్మ సామర్థ్యం వేరు, మన ఆత్మ సామర్థ్యం వేరు కాదు. ఉపయోగించుకునే సాధనాలలో మనం వెనుకబడి ఉన్నాము, వాళ్ళు దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. వాళ్ళకి జన్మ జన్మాంతరాల నుండి వచ్చినటువంటి వాసనలన్నింటినీ కూడా వాళ్ళు సాధన ద్వారా ప్రయత్నము చేసి తొలగించుకున్నారు. మనం ఇంకా తొలగించుకోక ఇంకా మనము కూడబెట్టుకుంటూ ఉన్నాం. అందుకనే ఇంత గొప్ప సామర్థ్యం ఉన్న జీవాత్మ, పరమాత్మని దర్శించుకోగలిగే సామర్థ్యం ఉన్న ఈ జీవాత్మ, బ్రహ్మాండములోని జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకోగలిగే సామర్థ్యము గల ఈ జీవాత్మ, ఏ మహాపురుషులకైతే పరమాత్ముడు ఏ బుద్ధిని, ఏ మనస్సును, ఏ అహంకారమును, ఏ చిత్తమును, ఏ ఇంద్రియాలని ప్రసాదించాడో ఆ సూర్యుడే ఇప్పుడు ఉన్నాడు, ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలే, ఆ పంచభూతాలే, ఆ వేద జ్ఞానమే. కానీ మనం ఎందుకు అందుకోలేకపోతున్నామంటే మన సాధనాలు, మన లక్ష్యం, మన గమనం చాలా విభిన్నముగా ఉంది. మనం ఈ శరీరమునందు ఒక స్వాదు అనగా ఒక మధురముగా జీవించే విధానాన్ని మనం అవలంబించుకోవడం లేదు. చేస్తున్న పనిని మనం ప్రేమించడం లేదు. ఎప్పుడైతే మనము ఈ శరీరములో ప్రసన్నంగా ఉండగలుగుతామో,
ప్రసన్నముగా ఉండే జీవన విధానాన్ని మనము అవలంబించుకుంటామో అప్పుడు ఎటువంటి ఒత్తిడినైనా కూడా మనం స్వీకరించగలుగుతాము. ముందు మన ఆకలి గురించి మనకు జన్మనిచ్చిన తల్లికే తెలియనప్పుడు మన లోపల ఎటువంటి ఆలోచనలున్నాయో, మనం ఈ కార్యము ఏ దృష్టికోణముతో చేశామో అది మనకు మాత్రమే తెలుస్తుంది. మనం చేసే ముందు తప్పకుండా మనం గమనించుకోవాలి. ఎటుల నేను ఇతరుల నుండి దుఃఖము అనుభవించకూడదు అనుకుంటున్నాను, ఇతరులు నన్ను అగౌరవపరచకూడదు అనుకుంటున్నాను, ఎటులా ఇతరులు నా సుఖాన్ని లాక్కోకూడదు అనుకుంటున్నాను, ఇదే భావన మనము కూడా ఇతరులకి ఇవ్వకూడదు అని ఈ రెండింటిని గనక మనం సమతుల్యముగా తీసుకుంటే, నేను ఒకరి నుండి దుఃఖమును తీసుకోను, ఒకరిని నేను అగౌరవపరచను, అటులనే నేను కూడా అగౌరవపడకూడదు. ఇది ఎప్పుడు కూడా సమానముగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము అంటే, మన సుఖాన్నైతే ఇష్టపడుతూ ఉన్నా, మన యశస్సుని ఇష్టపడతాం, మన ఆత్మని గొప్పగా ఉండాలని కోరుకుంటాం సమాజంలో. దానికోసం మనం ఏదైతే క్రియ చేస్తున్నామో అదే చాలా భయంకరమైనటువంటి బావిలోకి తోచేస్తుంది. చాలా మంది ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ ప్రాపంచిక సుఖాలను త్యజించడము, ఎండలో నిలబడ్డము, ఇలా అనేక రకాల అపోహలలో ఉంటారు. కానీ నిజంగా ఆ పరమాత్ముని యొక్క ఉపదేశాన్ని గనక మనము గమనించినట్టయితే, మనము లక్ష్మి సూక్తం తీసుకున్నా, శాంతి సూక్తం తీసుకున్నా, స్వస్తి వాచన మంత్రాలు తీసుకున్నా, ఎక్కడ కూడా పరమాత్ముడు ప్రపంచ సుఖాలని మీరు తీసుకోకుండా చెట్టు కింద కూర్చొని జపం చేస్తేనే మీకు మోక్షం లభిస్తుంది అని పరమాత్ముడు ఎక్కడా చెప్పడు. కేవలం తీసుకునే విధానములో మార్పు తెమ్మంటున్నాడు. గ్రహించే విధానములో మీరు ఏదైతే ప్రోగు చేసుకుంటున్నారో, మీరు ఏదో సంచిలో నింపుకుంటున్నారో అక్కడ గద్దగా ఉండకు, లోభిగా ఉండకు, స్వామిగా ఉండకు. మనం ఇది చాలా లోతుగా అధ్యయనం చెయ్యాలి. పరమాత్ముడు మానవ జన్మని దీర్ఘకాలం పెంచుకోమంటున్నాడు. మానవ శరీరాన్ని దీర్ఘకాలం వరకు పెంచుకో, దానికి కూడా ఉపాయం చెప్తున్నాడు. సాధ్యమైనంత వరకు సువర్ణాది ధాతువులని ఉపయోగించుకో, ఋతువులకు అనుకూలమైన ఆహారము తీసుకో, బ్రహ్మచర్యము, నిద్ర, ఆహారము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకో. ఇలాని ఆయువుని పెంచుకోమని అతనే ప్రేరణ ఇస్తున్నాడు. అది పెరగాలి అంటే ఉపాయాలు చెప్పాడు, ఏమి తీసుకోవాలో కూడా చెప్తున్నాడు. మరి అలా చెప్పిన పరమాత్ముడు నన్ను నీవు పొందాలి అంటే నీవు ఎండిపోయిన రొట్టెలు తినో, నీకు ప్రకృతికి ప్రతికూలమైన ఆహారం తినమని పరమాత్ముడు ఎక్కడ చెప్పడు. ఏమి చెప్తున్నాడు అంటే, ఏదైనా అనివార్య కారణాల వల్ల నీకు సమయానికి ఆహారము లభించకపోతే ఆ సమయమునందు అన్నదాన సత్రముల యందైనా భుజించు, కానీ నీ యొక్క పవిత్రత్వాన్ని, నీ యొక్క లక్ష్యాన్ని చౌర్యంలోకి మార్చుకోకొని చెప్తాడు పరమాత్ముడు. అంతే. ధనికుడు కావాలనే కోరిక చాలా మంచిది. నీ గృహము విశాలముగా ఉండాలి, నీ గృహమునందు ఉన్నటువంటి సర్వ పదార్థాలు చాలా రమణీయముగా, సుఖముగా, నీకు ప్రసన్నతనిచ్చే విధముగా ఉండాలి. కానీ వాటి కోసము నువ్వు వ్యాయామం ఆపివేయడం, నిద్రను ఆపివేయడం, ప్రాణాయామాన్ని చెయ్యకపోవడం, ఒక వ్యక్తిత్వముతో కూడుకున్న మధుర స్వభావాన్ని వదిలిపెట్టి చాలా
శీఘ్రం ఒక ధనికుడము కావాలని సిమెంటులో బూడిద, మిరియాలలో పొప్పడి గింజలు, ఇలా ఏవైతే అబద్ధ మార్గంలో ధనము సంపాదిస్తున్నావు. ఉదాహరణకి సువర్ణమును తీసుకునేటప్పుడు మనము ఒక హారము తయారు చేయాలి అంటే ఒక 30 గ్రాములు అంటాం. సరిగ్గా నువ్వు ఆ సమయంలో సువర్ణకారుడు ఈ ఆభరణం తయారు కావాలి అంటే నాకింత డబ్బులు ఇవ్వండి అని చెప్పాలి. కానీ అతను డబ్బులు కంటే కూడా మనం ఇచ్చిన ఈ 30 గ్రాముల సువర్ణములో 2 గ్రాములని ఏం చేస్తాడు అంటే తీసుకొని వ్యర్థమైనది కలుపుతాడు. ఎందుకు? ధనవంతుడు కావాలనే కోరిక. ఈ ప్రక్రియ మనం వైద్య రంగంలో చూడొచ్చు, ఈ ప్రక్రియ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా చూడొచ్చు. మీరు ఒక టీచర్ యొక్క సిలబస్ చూడండి. ఎవరైతే ఒక 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 తరగతికి ఈ పాఠ్యాంశం పెడతారో అది ఆ మంత్ లో వాళ్ళకు ఎన్ని పీరియడ్స్ ఉంటవి, ఎన్ని క్లాసులు రావాలి అంటే లేఖన కార్యానికి, వాక్కు కార్యానికి, మళ్ళీ పునర్విమర్శకి, ఇలా ప్రతిదీ చూసుకుంటే నెలలో అది తప్పకుండా అంతవరకే చెయ్యాలి. కానీ పిల్లల మీద మార్క్స్ అంటే పోటీ ప్రపంచంలో వాళ్ళ మీద ఎంత ఒత్తిడి వేస్తారంటే సిలబస్ ని చాలా శీఘ్రంగా ఫినిష్ చేసి రివిజన్ లో పెట్టేస్తాం. అంటే మనము నిజంగా ఈరోజు పాఠ్యక్రమం విధానం అంటే చదువు నుండి తీసుకుంటే చివరికి మీకు చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు. శ్మశాన వాటికల యొక్క కర్రలు కూడా మనకు 25 కిలోలు చెప్పి 20 కిలోల కర్రలు పెట్టే అవకాశం. అంటే మనం ఎంత పతనం వైపు వెళ్ళామో చూడండి. ఒకరు పాలమ్ముతే వాడు పాల మార్గంలో దోచుకుంటున్నాడు, ఒకడు ఇంకో పదార్థం అమ్ముతే ఆ పదార్థంలో దోచుకుంటున్నాడు. ఇది పరమాత్ముడు వద్దంటున్నాడు. మీరు సుఖపడద్దు అనలేదు పరమాత్ముడు. ప్రపంచ పదార్థాలన్నింటినీ కూడా మీ యొక్క శరీరపు యొక్క తత్వాన్ని తెలుసుకుని దానికి అనుకూలంగా జీవించండి, సుఖముగా ఉండండి, సుఖ సంతోషాలతో ఉండండి. కానీ అధార్మికమైన సుఖము తీసుకోకండి, అధార్మికమైన దుఃఖము తీసుకోకండి. అటులనే ఇతరులకు కూడా అధర్మ సుఖం ఇవ్వకండి, అధర్మ దుఃఖం ఇవ్వకండి. జీవించే ఒక కళని ఎలా మనము ప్రాణాయామము చేసేటప్పుడు శ్వాస ఒక లయబద్ధముగా లోపలికి వెళ్ళి మళ్ళీ అదే విధంగా నిదానంగా శ్వాస బయటకి మనము తీయగలిగితే ఎంతటి నిదానముగా లోపల నుంచి శ్వాసను బయటకి లాగాము, అదే పద్ధతిలో మళ్ళీ మనం వెలుపలున్న శ్వాసని లోపలికి తీసుకెళ్ళగలుగుతనే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కానీ మనము బయటకు వదిలేటప్పుడేమో వేగముగా, లోపలికి తీసుకెళ్లేటప్పుడేమో నెమ్మదిగా, ఇలా చేసినా కూడా మనం అనారోగ్యానికి గురవుతాము. అందుకని జీవన శైలిలో చాలా ప్రసన్నముగా ఉండాలి మనం. ఈ దేవయాన మార్గం, పితృయాన మార్గం, ఆధ్యాత్మిక జీవితం ఇదంతా కూడా మనకు బాల్య దశ నుండే అవలంబింపజేయాలి. నేడు మనము ఎంతటి దుర్దశ స్థితిలో ఉన్నామంటే పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే గురువులు లేరు. మహర్షి దయానందుడు సమాజానికి ఎంత ఉపకారం చేశాడంటే ఒకసారి ఒక శిష్యుడు స్వామీజీని అడుగుతున్నాడు, స్వామీజీ ఇప్పుడు మేమంటే మిమ్మల్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము, మా తర్వాత మీ గురించి చిత్రపటాలు లేకపోతే దయానందుడు అంటే ఎవరో అనుకుంటారు కదా స్వామీజీ, అందుకనే మీ చిత్రం అంటే మీ ఫోటో మాకు కావాలి అంటాడు. అప్పుడు స్వామీజీ ఏమన్నాడంటే జర సంభల్కే అంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే ఆర్యావర్తంబున సృష్టి కార్యములు చేసిన పరమాత్ముని, కర్మఫలాలు ఇచ్చే పరమాత్మని ఆరాధించడం భారతీయులు ఆర్యావర్తంలో మర్చిపోయారు.
ఏ ఆర్యావర్తంబున ఎక్కడ అఖండ భరతఖండమున ఉదయము లేవగానే జగత్తును రచించినటువంటి పరమాత్ముణ్ణి, నిరాకార పరమాత్ముణ్ణి స్తుతి, ప్రార్థన, ఉపాసనల ద్వారా సర్వ ఆత్మలు సాక్షాత్కారం చేసుకునే వాళ్ళు, అటువంటి పరమాత్ముణ్ణి హృదయ మందిరములో కూర్చోబెట్టుకున్నటువంటి ఈ సంతతి అంతా కూడా నేడు హృదయ గూటి తలుపులు మూసేసుకొని బ్రహ్మాండములో పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఆ పరమాత్మని మర్చిపోయి చరిత్రవంతుల యొక్క చిత్రాలను అక్కడ కూర్చోబెట్టి ఆరాధించాడు. అరే పరంపరగా మారిపోయింది. ఎంత పరంపరగా మారిపోయిందంటే అస్లీ భగవాన్ కో లోగోనే చోడి హీ దియా అంటున్నాడు. అటులనే అతి ప్రేమ పెరిగితే నా పట్ల కూడా మళ్ళీ అదే జరిగితే జనాలు ఆ పరమాత్మని ఆరాధించడం, పరమాత్మని కొలవడం, పరమాత్మని యొక్క గుణగణాలను స్తుతించడం మర్చిపోయి ఈ దయానందుడు ఏదో వేదోద్ధారకుడని నన్ను పొగుడుతారేమో, అందుకే నా చిత్రపటాలు కానీ నా విగ్రహాలు కానీ ఎక్కడ ఉండకూడదు. ఇది కిసీకి ఆరాధన అంటే మీరు ఎవరినైనా ఆరాధించాలి అనుకుంటే, ఎవరినైనా పొగడాలి అనుకుంటే సీదా మీ ఆత్మని పరమాత్మనితో కలుపుకోండి, పరమాత్మని దర్శించుకోండి. అతను ఎక్కడా లేడు, మీ యొక్క హృదయ గూటిలోనే ఉన్నాడు అని చెప్పారు. ఈ రోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు సృష్టికర్త యొక్క ఆరాధన శూన్యముగా ఉంది. చరిత్రవంతుల్ని, మహాపురుషులని ఆరాధించే ప్రాముఖ్యత రోజు రోజుకి పెరిగిపోతుంది. కానీ కర్మఫల ప్రదాత అయిన పరమాత్ముణ్ణి, వేద జ్ఞానాన్ని ఒసిగిన పరమాత్ముణ్ణి మనం ఆరాధించడం ఎప్పుడో మర్చిపోయాం. అందుకనే భద్రం కరణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమ క్షభిర్యజత్రాః స్థిరైరంగై. ఈ ఆత్మ కొన్ని అసంఖ్యాక కోటాన కోట శంఖముల సాల్రు నీవు ఆత్మవు, నీవు సుఖముగా జీవించాలి అంటే జీవన విధానము తెలుసుకో అని ఈ పదాన్ని కొన్ని లక్షల వెయ్యిల సార్లు మనం వింటే గాని ఈ ఆత్మ తన చైతన్య స్వరూపములో ఉండదు. ఇది మనం గమనించుకోవాలి. అందుకనే వేదములో ఇంకొక మంత్రం వస్తుంది. ఏమంటున్నాడు అంటే ఆ పరమాత్ముడు ఎంత పవిత్రుడు అంటే ఆ పవిత్రుడైన పరమాత్ముని నీవు దర్శించుకోగలగాలి అంటే నీవు కూడా చాలా పవిత్రముగా ఉండాలి అంటాడు. నీవు ఏదైతే స్తుతి చేస్తున్నావో, నువ్వు ఏదైతే వర్ణిస్తున్నావో, నువ్వు ఏదైతే గమనిస్తున్నావో ఆ స్తుతి ఎంత పవిత్రముగా ఉంటే, ఎలా పవిత్రమైన నది దూషితము కాకపోతే సర్వము దర్శింపబడుతుందో, మన యొక్క ప్రతిబిందువు కనబడుతుందో ప్రతిబింబము, అటులనే ఏ ఆత్మ అయితే పరమాత్మని పవిత్ర భావనతో పవిత్రముగా స్తుతిస్తుందో, పవిత్రముగా అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తుందో, ఉన్నది ఉన్నట్టుగా ఆచరిస్తుందో, ఆ స్థితికి ఆత్మ చేరుకున్న నాడు అక్కడ పరమాత్ముడు జీవాత్మ వేరుగా అగుపడరు, ఇద్దరు ఒకేలాగా అగుపడతారు. ఎందుకంటే ఇద్దరు చైతన్య స్వరూపులే. అంత ఎంత పవిత్ర భావన ఉంది ఇద్దరు మధ్యలో అంటే జీవాత్మ తనని ఆవరించుకొని ఉన్నటువంటి సర్వమును యోగ సాధన ద్వారా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని జీవించే విధానము నేర్చుకొని ఎంత పవిత్రమైపోయింది అంటే అసలు పరమాత్మని యొక్క తేజస్సు ముందు, పరమాత్మని యొక్క కాంతి ముందు జీవాత్మ ఎవరికి కూడా వేరుగా అగుపడదు. అంత పవిత్రమైపోతుంది జీవాత్మ. దానికోసమే మనం నిరంతరము మన పైన మనకు ఎక్కువ ప్రభావం ఉండాలి. తప్పకుండా ఎంత పరిగెత్తుతున్నటువంటి జీవన శైలిలో అయినా సరే మనకంటూ ఉదయము సాయంత్రము 1-2 గంటలో 1 గంటను
ఒంటరిగా ఉంటూ కొంత వ్యాయామాన్ని నిశ్శబ్దంగా చేసుకోవడం, కొంత ప్రాణాయామము, కొంత లోతైన ఆలోచన, ఇలా మనం ఎప్పటి వరకైతే దీన్ని అభ్యసింపజేసుకోమో, ఎప్పటి వరకైతే ఏకాంతములో కూర్చునే స్థితికి మనం రామో, ఎప్పటి వరకైతే ఈ సర్వ ఇంద్రియాల ద్వారా మనని మనము దర్శించుకోమో, ఆ దర్శించుకునే ప్రయత్నాన్ని మనం ఎప్పటి వరకైతే చెయ్యమో, అప్పటి వరకు ఈ దేహము ద్వారా మనం పూర్ణ సుఖాన్ని పొందలేము, శాశ్వతమైన ఆనందాన్ని పొందలేము. అందుకనే ప్రారంభంలో మనం ఏదైతే కథ చెప్పుకున్నామో, ముగ్గురు అదే ప్రాంగణములో ఉన్నారు, కానీ వారి వారి యొక్క ఆలోచనల వల్ల వాళ్ళు ఆ విధమైన దుఃఖాన్ని తీసుకుంటున్నారు. అందుకే చేస్తున్న పని, ఎటులైన జీవుడు దేహమునందే ఉండాలి. ఎప్పటి వరకైతే జీవుడు తన అజ్ఞానాన్ని తొలగించుకోడో, తన ప్రాంతి నుండి దూరం అవ్వడో, సంస్కారాల్ని శిథిలం చేసుకోడు, అప్పటి వరకు దేహాదుల యందు బంధింపబడే ఉంటాడు. కనుక ఎటులైన బంధనము తప్పదు. ఇక బంధింపబడి ఉన్నటువంటి దేహములో ప్రసన్నముగా, సుఖశాంతులతో, ఆనందముతో, చిరునవ్వుతో మన స్వరూపాన్ని, మన ఆలోచనలని మనము చాలా ప్రేమించుకుంటూ, పరమాత్మునితో పోల్చుకుంటూ, ధార్మికులైన విద్వాంసుతో చర్చించుకుంటూ మన జీవన శైలిని సుఖముగా, శాంతిమయముగా చేసుకోవాలి. అజ్ఞానముతో, భ్రాంతితో ఉన్నవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వస్తు సామాగ్రితో ఎక్కువ ఉండొచ్చు, కానీ అటువంటి వారి యొక్క వ్యవహారాన్ని మనము మన పైన వేసుకొని మనము అధర్మ దుఃఖాన్ని అనుభవించొద్దు. ఈ విధంగా జీవన శైలిని మార్చుకొని సుఖశాంతులతో జీవించుదాము. ఎలా సూర్యుడు ఉత్తరాయణంలోకి వచ్చి అత్యంత పవిత్రంగా, ప్రకాశముగా, మన భాగ్యము అనగా దినము పెద్దగా, రాత్రి తక్కువగా ఇస్తున్నాడో, ఇంతటి గొప్ప అవకాశాన్ని మనం నిత్య జీవితంలో ప్రతిరోజు ఉపయోగించుకొని గొప్ప అనుభూతిగా జీవించే ప్రయత్నం చేద్దామని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.